ఇండస్ట్రీలో ప్రెజెంట్ మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ ఈ నెల 24న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా కోసం పవన్ అభిమానులంతా 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు మొదట క్రిష్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. కొన్ని నెలలుగా షూటింగ్ వేగంగా జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషన్స్ సైతం షురూ చేసింది చిత్ర యూనిట్. రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హరిహర వీరమల్లు సినిమా ప్రదర్శనకు సంబంధించి టికెట్లు రేట్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. ఈ నెల 23వ తేదీన నిర్వహించబోయే ప్రీమియర్ షో కోసం ఒక్కో టికెట్ ను 600 రూపాయల వరకు విక్రయించుకునేందుకు వీలు కల్పించింది. అంతేకాక సినిమా విడుదలైన 24వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు 10 రోజుల పాటు సాధారణ థియేటర్లోను, మల్టీప్లెక్స్ థియేటర్లలోను టికెట్ పెంచుకునేందుకు అనుమతిచ్చారు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో టికెట్ ధర 150 రూపాయలుగా పెంచగా, మల్టీప్లెక్స్ థియేటర్ లో 200 రూపాయలు పెంచేందుకు అనుమతిచ్చింది తెలంగాణ సర్కార్. ఇక ఈ సందర్భంగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు చెప్పారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో హరిహర వీరమల్లు చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. ఇక ఈ మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాలంటే మాత్రం ఇంకొద్ది గంటలు ఆగాల్సిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రెజెంట్ మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ ఈ నెల 24న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా కోసం పవన్ అభిమానులంతా 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు మొదట క్రిష్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. కొన్ని నెలలుగా షూటింగ్ వేగంగా జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషన్స్ సైతం షురూ చేసింది చిత్ర యూనిట్. రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హరిహర వీరమల్లు సినిమా ప్రదర్శనకు సంబంధించి టికెట్లు రేట్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. ఈ నెల 23వ తేదీన నిర్వహించబోయే ప్రీమియర్ షో కోసం ఒక్కో టికెట్ ను 600 రూపాయల వరకు విక్రయించుకునేందుకు వీలు కల్పించింది. అంతేకాక సినిమా విడుదలైన 24వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు 10 రోజుల పాటు సాధారణ థియేటర్లోను, మల్టీప్లెక్స్ థియేటర్లలోను టికెట్ పెంచుకునేందుకు అనుమతిచ్చారు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో టికెట్ ధర 150 రూపాయలుగా పెంచగా, మల్టీప్లెక్స్ థియేటర్ లో 200 రూపాయలు పెంచేందుకు అనుమతిచ్చింది తెలంగాణ సర్కార్. ఇక ఈ సందర్భంగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు చెప్పారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో హరిహర వీరమల్లు చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. ఇక ఈ మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాలంటే మాత్రం ఇంకొద్ది గంటలు ఆగాల్సిందే.